జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో చేపల వేట ప్రశ్నార్థకంగా మారింది. మత్స్యకారుల ఆశయాన్ని ప్రభుత్వం తూట్లు పొడిచింది. ఫిషింగ్ హార్బర్లో సాగర్ డిఫెన్స్ కు భూములు కేటాయించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మత్స్యకారుల కోసం ఫిషింగ్ హార్బర్ నిర్మాణం జరిగితే సాగర్ డిఫెన్స్ పేరుతో మత్స్యకారుల జీవన శైలి ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతున్నాయి. సాగర్ డిఫెన్స్ వల్ల మత్స్యకారుల వేట కొనసాగుతుందా లేదా అన్న అనుమానం రేకెత్తిస్తోంది. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ లో సాగర్ డిఫెన్స్ ఏర్పాటుపై ఛానల్ 9 ప్రత్యేక కథనం. మాకేం అర్థం కావటంలా, ఇది ఉంటుందా ఉండదో. కొంతమంది అంటారు ఇది ఉండదు, ఒకటి ఈ రోజు 29 ఎకరాల 50 సెంట్లు ఇచ్చానన్నారు, రేపు 150 ఎకరాలని ప్రకటన చేస్తారు. ప్రకటన చేసి ఇక్కడి నుంచి ఏ ఊరు పోతుంది? నెల్లూరు, తిరుపతి, ప్రకాశం, బాపట్ల జిల్లా మత్స్యకారులకు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ తలమానికంగా ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో సాంప్రదాయ మత్స్యకారులు సముద్రంలో వేటాడేందుకు కనీస అవసరాలు లేక కొట్టుమిట్టాడుతున్నారు. గతంలో కృష్ణపట్నం హార్బర్ ఉండేది. కృష్ణపట్నం పోర్టు అవతరించిన తర్వాత హార్బర్ కనుమరుగైపోయింది. ఈ పోర్టు అదానికి అప్పచెప్పిన తర్వాత సామాన్యమైన పౌరుడికి ప్రవేశమే లేకుండా పోయింది. భూములు ఇచ్చిన మత్స్యకారులకు కన్నెత్తి చూసే అవకాశమే లేదు. ఈ నేపథ్యంలో మత్స్యకారులు దశాబ్దాల పోరాటం ఫలితంగా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుకు గత వైసీపీ ప్రభుత్వంలో పోర్టు హార్బర్లకు ప్రాధాన్యత ఇచ్చిన నేపథ్యంలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ కూడా ఏర్పాటైంది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపల వేట సాగించాల్సిన ఫిషింగ్ హార్బర్ కు కేటాయించిన 120 ఎకరాల భూమిలో సాగర్ డిఫెన్స్ కు 29 ఎకరాల భూమిని అప్పగించారు. ఇక్కడ అనేక రకాలైన సాంకేతిక పరమైన ఆయుధాల తయారీ కేంద్రంగా చెప్పుకొస్తున్నారు. ఈ సాగర్ డిఫెన్స్ లో వివిధ రకాలైన పరిశోధనలు జరిగే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి. ఈ పరిశోధనలో జరుగుతున్న క్రమంలో భూములు ఇచ్చిన రైతులకు ఇక్కడ ఫిషింగ్ చేసే ఫిషర్మెన్లకు ఎలాంటి ప్రవేశం ఉండబోతోంది అన్న విషయాలు తెలియాల్సి ఉంది. సాగర్ డిఫెన్స్ లో చేయబోయే పరిశోధనలు కూడా మత్స్యకారులకు స్పష్టత లేదు. ఈ తరుణంలో మత్స్యకారుల్లో ఆందోళన మొదలైంది. సాగర్ డిఫెన్స్ ఏర్పాటైతే ఈ ప్రాంతంలో వేలాపాలా లేకుండా రాత్రి పగలు తమ బోట్లకు సముద్రంలో వేట సాగించేది సాధ్యమేనా అని అనుమానం వ్యక్తమైంది. ఒకవేళ సాగర్ డిఫెన్స్ హార్బర్ కు తూర్పు వైపు, ఉత్తరం వైపు భూములు కేటాయించిన నేపథ్యంలో లోపలికి ఫిషింగ్ చేసేందుకు హార్బర్ లోకి వెళ్లే అవకాశాలు తక్కువేనన్న అనుమానం వ్యక్తమవుతుంది. దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని స్థానిక మత్స్యకారులు కోరుకుంటున్నారు. నెల్లూరు జిల్లా మత్స్యకారులకు, అదేవిధంగా సముద్ర తీర ప్రాంతంలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల మత్స్యకారులకు ఇక్కడ ఒక ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేశారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బరు 280 కోట్ల రూపాయలతో ఈ నిర్మాణం జరిగింది. దాదాపు 126 ఎకరాలు దీనికి కేటాయించారు గత ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వంలో కేటాయించిన తర్వాత గత కొంతకాలంగా నెల్లూరు జిల్లాకు కృష్ణపట్నం పోర్ట్ అనేది ఒకటి ఏర్పడింది. ఈ కృష్ణపట్నం పోర్టు ఏర్పడిన తర్వాత మత్స్యకారులకు జెట్టీలు పెట్టుకునేందుకు, బోట్లు పెట్టుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. ఈ జెట్టీలు, బోట్లకు అవకాశం లేని సమయంలో ప్రత్యామ్నాయంగా మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతున్నారన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఫిషింగ్ హార్బర్ని ఏర్పాటు చేసింది. అది జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్గా దీనికి పేరు పెట్టింది. గత వైసీపీ ప్రభుత్వంలో దీనికి నిధులు, అదేవిధంగా విధులు, అదేవిధంగా దీనికి సంబంధించిన భూములు, కాంట్రాక్టులు కేటాయించబడ్డాయి. ఇటీవల కాలంలో కూటమి ప్రభుత్వం వీరు వేట చేసుకునేందుకు సంసిద్ధమయ్యే క్రమంలో వైసీపీ ప్రభుత్వం దిగిపోవడం జరిగింది. తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ఈ ఫిషింగ్ హార్బర్ని ప్రారంభిస్తుంది అనుకునే క్రమంలో బాంబు లాంటి వార్త పడింది వారి పైన. మత్స్యకారులకు ఏర్పాటు చేసిన జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో సాగర్ డిఫెన్స్ అనే ఒక దాన్ని తీసుకువచ్చి పెట్టారు. ఈ సాగర్ డిఫెన్స్లో అనేక రకాలైన ప్రయోగాలు చేస్తుంటారు. వివిధ రకాలైన డ్రోన్స్ కానీ, అదేవిధంగా దేశానికి సంబంధించిన రక్షణకు సంబంధించిన వివిధ రకాలైన అంశాలు ఇక్కడ ప్రయోగాలు జరుగుతుంటాయి. ఇక్కడ మానవ ప్రయత్నం ఉండదు. దీనికి సంబంధించి ఒక 26 ఎకరాలు మాత్రం ప్రభుత్వం కేటాయించబడింది. ఇక్కడంతా మానవులు కాకుండా కేవలం టెక్నాలజీ ద్వారా ఇక్కడ అనేక రకాలైన పరిశోధనలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. సాగర్ డిఫెన్స్ని తీసుకువచ్చి జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లో ఏర్పాటు చేశారు. దీనికి ఇటీవల కాలంలోనే సాక్షాత్తు షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న నారా లోకేష్
ఇక్కడికి వచ్చి ఈ ఫిషింగ్ హార్బర్ను సాగర్ డిఫెన్స్కి సంబంధించిన శిలాఫలకాన్ని ఇక్కడ వేశారు. ఈ శిలాఫలకం వేసే నేపథ్యంలో ఇక్కడ మత్స్యకారులు సాగర్ డిఫెన్స్ ఇక్కడ ఏర్పడడం వల్ల మాకు ఇబ్బందులు ఉన్నాయనే క్రమం ఇక్కడికి వచ్చింది. ఆ ఇబ్బందులు ఏంటి అనే క్రమంలో ఇప్పుడు పరిశీలిస్తే ఇక్కడ సాగర్ డిఫెన్స్ వస్తే గతంలో కృష్ణపట్నం పోర్టు వచ్చిన దానివల్ల స్థానికులకు కూడా అవకాశం లేకుండా పోయింది. ఈ స్థానికులకు అవకాశం లేని క్రమంలో ఇక్కడ సాగర్ డిఫెన్స్ రావడం వల్ల మాకు అనేక ఇబ్బందులు ఉన్నాయని మత్స్యకారులు చెప్తున్నారు. అవి ఎలాంటి ఇబ్బందులు ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి. నమస్కారం, నా పేరు పోలయ్య. మీకు అందరికీ తెలుసు, మన నెల్లూరు జిల్లా పక్కన కృష్ణపట్నం పోర్టు ఫిషింగ్ హార్బర్ ఒకప్పుడు ఉండింది. పోర్టు చేసిన తర్వాత మీకేం ఇబ్బంది ఉండదో, మీరందరూ అక్కడుండే ఏట సాగించవచ్చు అని మాకు చాలాసార్లు భరోసా ఇచ్చారు. భరోసా ఇస్తే మేము కూడా నమ్మి అక్కడ కొన్ని బోట్లు కొన్ని సంవత్సరాలుగా ఏట చేశారు. తర్వాత అక్కడి నుంచి చిన్నగా పంపించేశారు. ఈ మధ్యకాలంలో ఎక్కడ మాకు ఫిషింగ్ చేయడానికి ఎక్కడ వసతి లేకుండా నానా ఇబ్బందులు పడుతున్నాం. గత 3 సంవత్సరాలుగా ఇది జోల్దిన్న ఫిషింగ్ హార్బర్ రావటం ఈ యొక్క మత్స్యకారులకి మంచి ఉపాధి, టీచర్లు కూడా బాగుంటుందని అందరూ సంతోషం పడ్డాం. ఆ సంతోషాన్ని కొద్ది రోజుల్లోనే ప్రతి ఒక్క మత్స్యకారులకు ఆందోళన, ఏం జరుగుద్ది, ఇది ఉంటుందా పోద్దా, దీనికి ఇవ్వాల్సిన బాధ్యత ఇప్పుడుండే ప్రభుత్వాల మీదనే ఉన్నాయి. మాకేం అర్థం కావటంలా, ఇది ఉంటుందా ఉండదో. కొంతమంది అంటారు ఇది ఉండదు, ఒకటి ఈరోజు 29 ఎకరాల 50 సెంట్లు ఇచ్చానన్నారు, రేపు 150 ఎకరాలని ప్రకటన చేస్తాను. మీరు ప్రకటన చేసి ఇక్కడి నుంచి ఏ ఊరు పోతుంది? ఉంటుందా? మాకు మత్స్యకారులు జీవనం చేయిందే మాకు ఉపాధి ఉండదు. అట్లాంటిది సాగించాలంటే రాత్రి 2 గంటలకే 3 గంటలకే ఏ టైం అంటే తేలి పోవాలి. కానీ ఆ టైంలో రావాలంటే ఈ సాగర్ డిఫరెన్స్ కంపెనీ పెట్టుకోవాలా. మాకు గేట్ పాసులు ఇచ్చినట్టుగా గేట్ పాసులు ఎవరు ఇస్తారు? దానికి లోపల రావాలి, ఏ టైంలో రావాలంటే ఎవరు ఉంటారు? ఇక్కడ ఉండే సెక్యూరిటీ ఏంది, బాధ్యతలు ఎంతలా పే చేయాల్సి వస్తుందని మాకు ఇప్పుడు తలుచుకుంటేనే ఇప్పుడే ఆందోళన పడుతున్నాం. కానీ దానికి ఎవరు దీనికి ఇది ఉండదు ఇది ఉండదని చెప్పేవాళ్ళు కూడా ఒకరు లేరు. ప్రతి మా తీర ప్రాంతంలో ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది. హార్ట్ బీట్ అనేది ఎలా ఉంటుందంటే ఇప్పుడే మొదలైంది. ఇది ఉంటుందా, ఇంతతో ఆపుతారా, మళ్ళీ పెంచుకొని పోతారా అనే కంగారులో ప్రతి మత్స్యకారు కుటుంబంలో ఒక ఆందోళన అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే నేను మత్స్యకారున్నే, ఈ సానుకూలంగా ఎక్కడ ఉండేవాడినే, మా జోల్దిన పంచాయతీ ఇక్కడే ఉంటాం. ఈ సమస్యల మీద ప్రతిరోజు మాకు ఊళ్ళో అనుకునే మాటలు వింటూ ఉంటాం. కానీ ఈ సాగర్ డిఫరెన్స్ కంపెనీ అది ఎయిర్ బేస్ అంటున్నారు, ఇంకొకటి అంటున్నారు. ఇది ఎప్పుడు ఇప్పుడు చూస్తున్నారు మీరు, ఈ బోట్ల కింద కొన్ని 100 మంది బతుకుతూ ఉంటారు. ఇట్లాంటి 100 మంది బతికేదాన్ని ఇక్కడి నుంచి ఇదిగో పింఛకు చూడండి, ఇవన్నీ పింఛకు నాటేసి ఉన్నారు. ఈ నాటేసినందువల్ల మాకు ఉపాధి ఉంటుందా ఉండదని ఇప్పటి నుంచి ఆందోళన మొదలైంది. మరి ప్రభుత్వం ఏం తీరని తీసుకొని దీన్ని ఎంతవరకు ఇస్తారు? మళ్ళీ ఇంకొకటి 150 ఎకరాలు అంటున్నారు. 150 అంటే మళ్ళీ పోతుంది, ఊరు లేచిపోతాయా ఉంటాయని కూడా మాకు తీర ప్రాంతం వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆందోళనగా ఉంది. దీనికి తొందరగా ఇది కాదని మాకు ఇచ్చేవాళ్ళు భరోసా ఎవరున్నారో అర్థం కాల. దీని మీద కొంచెం చర్య తీసుకొని మాకు మత్స్యకారులకి ఒక ధైర్యం చెప్పే ఎవరైనా కూడా సరే రావాలని కోరుకున్న దాంట్లో నేను ఒక్కడిని. ఇంతవరకు సాధారణంగా ప్రస్తుతం కృష్ణపట్నం పోర్టు ఉంది మన జిల్లాకు సంబంధించి. ఈ జిల్లాలోనే పోర్టులకి గవర్నమెంట్ అధికారులు కూడా ప్రవేశించే అధికారాలు లేవు. కారణం ఏంటంటే అది ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం సాగర్ డిఫెన్స్ ఏర్పడడం వల్ల కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని స్థానిక మత్స్యకారులు భావిస్తున్నారు. జువ్వలదిన్నెలో హార్బర్ నిర్మించడం, దాని వెనకాల 20 ఏళ్ళు సుదీర్ఘ పట్టపు మత్స్యకారుల పోరాటం అయితే ఉంది. 2004లో ఆనాటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణపట్నం పోర్టుని తీసుకొచ్చి ఆ హార్బర్ని కూడా వాళ్ళు టేక్ఓవర్ చేసుకోవడం, అక్కడి నుంచి మాకున్నటువంటి మెకనైజ్డ్ బోట్ అన్నీ కూడా మేము అమ్మేసి 10 రూపాయలు వస్తూనే 3 రూపాయలకు అమ్మేసి కేవలం హార్బర్ లేనందువల్ల 20 ఏళ్ళ పాటు మా మత్స్యకార సోదరులందరూ కూడా అనేక ప్రాంతాల్లో వలస కార్మికులుగా వెళ్ళడం జరిగింది. పాండిచ్చేరి, చెన్నై, మ్యాంగ్లూరు అనేక ప్రాంతాల్లో. 2014లో ఆనాటి తెలుగుదేశం పార్టీ ఒక డిపిఆర్ రిపోర్ట్ని తయారు చేసి జువల్దీన్ హార్బర్ అనుకూలం అని చెప్పి ఆనాడు హార్బర్ నిర్మాణానికి వాళ్ళ యొక్క డిపిఆర్ రిపోర్ట్ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క టెక్నికల్ శాంక్షన్ కోసం ఢిల్లీలో ఉండడం జరిగింది. ఆ ఫైలు శాంక్షన్ కాలేదు. మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆనాటి మంత్రివర్యులు పెద్దలు మోపిదేవి వెంకటరమణ గారు అందరం కలిసి ఢిల్లీకి వెళ్ళి మొట్టమొదట ఈ రాష్ట్రంలో జువల్దీన్ హార్బర్కి శాంక్షన్ తీసుకొచ్చి టెండర్లు చేపట్టి నిర్మాణం కూడా దాదాపు 90% నిర్మాణం పనులు కూడా పూర్తి అయిపోయింది. కేవలం తుది మెరుగులు తప్ప
మిగతా అన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా దాదాపు వచ్చింది. కేవలం ఒక 20-30 కోట్లు మాత్రమే పనులు పెండింగ్లో ఉన్నాయి. ఈ దశలో ఒక సాగర్ డిఫెన్స్ అకాడమీ అనే ఒక కంపెనీని తీసుకొచ్చి మా యొక్క పట్టపు మత్స్యకారుల దాంట్లో అయోమయానికి గురి చేసినటువంటి ఈనాటి కూటమి ప్రభుత్వం ఎవ్వరికీ తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా కేవలం 3-4 రోజుల వ్యవధిలోనే లోకేష్ గారు వచ్చి దానికి శంకుస్థాపన చేయడం, వెళ్ళిపోవడం జరిగింది. దీని వెనకాల అనేక అనుమానాలు ఉన్నాయి. ఒక్కసారి మేము మా మత్స్యకారులు మా కులానికి ఒక ఆచారం ఉంది, మా కాపుల వ్యవస్థకి బలమైన పునాదులు ఉన్నాయి. తప్పకుండా మాకు చేపట్టినటువంటి జువల్దిని హార్బర్ నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో వేరే వాళ్ళ చేతిలో పెడతామంటే మా కులం ఒప్పుకునే పరిస్థితి లేదు. మా కాపులం, మా పెద్దలు అందరూ కూడా ఒకే ఒక మాట మీద రోడ్డు మీదకి వస్తే ఏమవుతుందో రాష్ట్ర ప్రజానీకానికి, ప్రభుత్వాలకు కూడా తెలుసు. అనేక సందర్భాల్లో మా యొక్క బలం ఏందో, మాకున్నటువంటి ఆచారాలు, మాకున్నటువంటి పద్ధతులు, మాకు సపరేట్ ఇది ఉంది. కాబట్టి తప్పకుండా అందరం సంఘటితమై దీనికోసం వాళ్ళు ఎటువంటి పరిస్థితిలో వాళ్ళని అడుగు పెట్టనివ్వకుండా తరిమి కొడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా ఈ కుటుంబ ప్రభుత్వాన్ని. వాళ్ళకి ఏదైతే ఉన్నాయో మాకున్నటువంటి అనుమానాల్ని మీరు ఒక సాగర్ డిఫెన్స్ అకాడమీ అనే కంపెనీని తీసుకొచ్చి రీసెర్చ్ సెంటర్ని తీసుకొచ్చి ఆడ పెట్టి మాకు మా యొక్క వేటకి, మా యొక్క వృత్తికి ఆంక్షలు పెడతామంటే మాత్రం మేము చూస్తూ ఊరుకోం. తప్పకుండా అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద సీరియస్గా ఉన్నారు. తప్పకుండా దీని ప్రైవేటీకరణని ఎటువంటి పరిస్థితుల్లో ఆయన ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే మీరు చూశారు ఆల్రెడీ 17 మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేయాలంటేనే పెద్ద ఎత్తున ఉద్యమం చేసి కోటి సంతకాల సేకరణతో గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఒక్కరు కూడా టెండర్లో పాల్గొనకుండా చేసినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ నాయకత్వంలో మేమందరం పనిచేస్తున్నాం. తప్పకుండా మా మత్స్యకారులకి, ప్రత్యేకించి మా పట్టపు కులానికి జువల్దిని హార్బర్ని తీసుకెళ్ళి వేరే వాళ్ళ చేతిలో పెడతామంటే మేము చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. తప్పకుండా మా నాయకుడు వస్తాడు. మా పార్టీ కూడా అందరికీ చేదురువాదులుగా ఉండి ఈ యొక్క పోరాటంలో మేమందరం కూడా ముందుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా మా రాష్ట్ర ప్రజలకి, అలాగే ప్రత్యేకించి మా పట్టపు కులానికి కూడా తెలియజేస్తున్నాం. తప్పకుండా రీసెర్చ్ చేసేటప్పుడు వాళ్ళు కఠినమైన ఆంక్షలు పెడతారు. మా మత్స్య సంపదను కూడా అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏదైనా రీసెర్చ్ చేసేటప్పుడు ఆ మత్స్య సంపద దగ్గరకు వచ్చిన దాన్ని కూడా ఆ నాచు అంతా కూడా తీసేస్తే, ఆ నాచు లేకపోతే ఆ చేప రాదు అక్కడికి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారో కూడా ఎవరికి తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా కేవలం 3-4 రోజుల వ్యవధిలోనే లోకేష్ గారు పర్యటన పెట్టుకొని వచ్చి శంకుస్థాపన చేసి వెళ్ళిపోవడం అనేది అది మంచి పద్ధతి కాదు. హార్బర్ కట్టి ఇంకా పూర్తి చేయలేదు, ఇంకా 10% వర్క్ ఉంది. మీరు అది కంప్లీట్ చేయాలా? అక్కడ ఉన్నట్టు శాసనసభ్యుడే కాంట్రాక్టరు, మా ప్రభుత్వంలో ఆ శాసనసభ్యుడే సబ్ కాంట్రాక్టరు. డబ్బులు సంపాదించుకోవడానికి అక్కడికి వచ్చాడు, డబ్బులు సంపాదించుకున్నాడు. మళ్ళీ పూర్తిగా మాకు హ్యాండ్ ఓవర్ చేయకుండానే మళ్ళీ తీసుకొచ్చి ఇంకో కంపెనీ తీసుకొచ్చి దగ్గరుండి శంకుస్థాపన చేపిస్తున్నాడు ఎమ్మెల్యే. మీరు మత్స్యకారుల మనసును గెలుచుకుంటాము, మేము కాపలాగాడానికి వచ్చానంటే అది ఎంతవరకు కరెక్ట్? అది మీకు ఒకటే చెప్తున్నాం, మేము పట్టపు మత్స్యకారులకు మాకు ఇస్తానటువంటి హార్బర్ని, మా చేతికి పగ్గాలు ఇప్పిస్తానటువంటి హార్బర్ని మీరు వేరే వాళ్ళ చేతిలో పెట్టి మాకు ఆంక్షలు పెడతానంటే మాత్రం మేము చూస్తూ ఊరుకోం. మేము సంఘటితమై ఒకే మాట మీద ముందుకొస్తే ప్రభుత్వాలే దిగొచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ప్రభుత్వాలు మమ్మల్ని ఏమీ చేయలేవు. ఎందుకంటే మేము పట్టపు మత్స్యకారులకి మళ్ళీ చెప్తున్నా, మాకు ఒక వ్యవస్థ ఉంది, కాపుల వ్యవస్థ. మేమందరం సంఘటితమై ఒకే మాట మీద నిలబడిన రోజు ఎన్నో ప్రభుత్వాలను చూసాం ఈ దశాబ్దాల కాలంగా. కాబట్టి మేము ఏ ప్రభుత్వాన్ని చూసి భయపడేది లేదు. మీరు వేరే వాళ్ళ చేతిలో పెడతానంటే మాత్రం ఖచ్చితంగా ఎత్తున పోరాటం చేస్తాం. దానికి అవసరమైతే జిల్లా పార్టీ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది. అలాగే పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ జిల్లాకు వస్తానని కూడా మాట చెప్పున్నారు. అవసరమైతే వారిని తీసుకొచ్చి కూడా ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేసి తప్పకుండా మత్స్యకారుల హక్కుల్ని మేము కాపాడుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తాం. మా కోసం హార్బర్ నిర్మించినటువంటి ప్రదేశంలో కేవలం మాకు అనుబంధ పరిశ్రమ రావాలే తప్ప మా అనుబంధ పరిశ్రమ కాకుండా మీరు ఏదో తీసుకొచ్చి చేపించి మా సంపదని మేము పట్టుకునే దాన్ని కూడా మీ ఆంక్షలతో మేము పోయి పట్టుకుంటామంటే అది మీరు తెలివి తక్కువ పని. మేమందరం ఒకటైన రోజు మీ పోలీస్ ఆంక్షలు, మీ యొక్క వ్యవస్థ ఏమీ చేయలేమని చెప్పి కూడా ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తున్నా. తప్పకుండా మా హక్కులను కాపాడుకునే కోసం మా కాపుల వ్యవస్థ అన్ని గ్రామాల సమైక్యంగా కలిసికట్టుగా పోరాడుతుంది. ఎందుకంటే 20 ఏళ్ళ నిరీక్షణ తర్వాత మాకు హార్బర్ చేతికి వస్తున్న ఆశతో ఉన్నాం మేము. ఈ దశలో మళ్ళీ సాగర్ డిఫెన్స్ అనే పేరుతో తీసుకొచ్చి మమ్మల్ని మళ్ళీ ఇబ్బందులకు గురి చేస్తామంటే మేము చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా మా మత్స్యకారులకి, అలాగే ఈ రాష్ట్ర ప్రజానికి కూడా తెలియజేస్తాం.